అండి, అందరికీ నమస్కారం. రేపే పొలాల అమావాస్య. అయితే ఈ పొలాల అమావాస్య పండుగని ఎందుకు చేసుకోవాలి, దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటో ఒక చిన్న కథ ద్వారా ఈరోజు నేను మీకు తెలియజేయబోతున్నాను. పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే పండితుడు ఉండేవాడు. ఆయనకు 7 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళై కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6 పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతుండడం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 సంవత్సరాలు పొలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసన్నమై మృత శిశువును జన్మించింది. ఈ సంగతి తోటికోడళ్లకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా